కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్కి ఎగువ భాగంలో మట్టి కట్ట కట్టి సురక్షితం కాదని నిపుణుల బృందం తేల్చింది. దాని స్థానంలో రబ్బర్ డ్యాం కట్టుకోవాలని సూచించింది. మేడిగడ్డ ఎగువ భాగంలో మట్టి కట్ట కట్టి దానికి సురక్షితంగా జియో ట్యూబ్లు పెట్టాలనే ప్రతిపాదనను నిపుణులు తోసిపుచ్చారు. గత ఏడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్తో పాటు అన్నారం, సుందిళ్లపై అధ్యయనం చేసి శాశ్వతంగా చేపట్టాల్సిన చర్యలపై సిఫారసు చేసే బాధ్యతను జాతీయ ఆనకట్ట భద్రతా సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. అయితే కోరిన అన్ని పరీక్షలు నివేదికలు ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా చేపట్టిన చర్యలతో బ్యారేజీల వైఫల్యానికి గల సాంకేతిక ఆధారాలు ధ్వంసమయ్యాయని ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ ఇప్పటికీ తేల్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరు వరకు ఎన్డీఎస్సీ నిపుణులు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. నివేదిక అనుకూలంగా వస్తే మేడిగడ్డ ఎగువ మట్టి కట్టను కట్టి జియోట్యూబ్ టెక్నాలజీతో ఇసుక నింపిన ట్యూబ్ చుట్టూ రక్షణ క్యాబిన్ బాక్సులు పెట్టాలని అధికారులు భావించారు. దీనికోసం డిజైన్లో డ్రాయింగ్లు ఇవ్వాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కోరారు. పలువురు నిపుణులు దీన్ని పరిశీలించిన తర్వాత మట్టి కట్టవద్దని తేల్చారు. రబ్బర్ డ్యాం కట్టుకుంటే భారీగా వరదలు వస్తే గాలిని తీసేసి వరద తగ్గుముఖం పట్టగానే మళ్లీ నింపుకొని నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పంపింగ్ చేయించవచ్చని సూచించారు. దీనికన్నా ముందు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం సురక్షితమా కాదా అనే అంశంపై ఎన్డీఎస్సీఏ అభిప్రాయం తీసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.